హలో హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా మహారాష్ట్ర ఎన్నికలు అయితే జరిగినాయి. మహారాష్ట్ర ఎన్నికలు జరిగి రీసెంట్గా ఫలితాలు కూడా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కూడా రావడం జరిగింది కదా. ఈ ఫలితాలలో బీజేపీ పార్టీ కూటమి మాత్రం వేరే స్థాయి విజయాన్ని సాధించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చాలా ఘన విజయాన్ని అయితే నమోదు చేయడం అయితే జరిగింది. ఈ విజయం నమోదు చేయడంలో బీజేపీ కూటమిలో ఉన్న జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఈయన గురించి ఎందుకు ఇంత ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, ఈయన ఎక్కడెక్కడైతే ప్రచారం చేశారో, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడైతే ప్రచారం చేశారో అక్కడ బీజేపీ కూటమి విజయం సాధించిందనమాట. పవన్ కళ్యాణ్ గారు ఇట్లా సనాతన ధర్మానికి సంబంధించిన ఇష్యూ, అలాగే మరాఠా ఇష్యూ, అక్కడ తెలుగు వాళ్ళు కూడా మహారాష్ట్రలో చాలామంది ఉంటారు. అక్కడ పవన్ కళ్యాణ్ చేత బీజేపీ పార్టీ ప్రచారం అయితే చేపించింది. అక్కడ పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావం చాలా కీలకంగా ఉంది అని చెప్పేసి బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే చెప్పడం అయితే జరుగుతుంది. ఏదేమైనా కానీ మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా కీలకంగా ఉన్నది. పవన్ కళ్యాణ్ గారి వల్లే గెలిచారు అని చెప్పేసి అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కూడా అదే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం అవుతున్నారు. దీనిని జనసేన అభిమానులు ఒక రకంగా ఇట్లా ఎడిట్ చేసి వాళ్ళ యొక్క ఆనందాన్ని అయితే ఈ ఒక వీడియోని ఎడిట్ చేసి వాళ్ళ ఆనందాన్ని అయితే పంచుకుంటున్నారు. ఒకసారి ఆ వీడియో అయితే చూద్దాం. शिवाजी महाराजांची भूमी, संतांची भूमी, वीरांची भूमी म्हणजे महाराष्ट्र. जय जय श्री पवन कल्याण गारू जी का बहुत बहुत आभारी हूँ और उनके सपोर्ट की वजह से जय भवानी, जय शिवाजी, जय महाराष्ट्र. చూసారు కదా, పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రచారం చేయడం వల్ల తమకి చాలా యూజ్ అయింది అని చెప్పి కూడా అక్కడ లోకల్ నాయకులు, అంటే ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ మరాఠా, తెలుగు, సనాతన ధర్మ, హిందూ వీటన్నిటిని క్యాంపెయినింగ్లో అస్త్రాలుగా మలుచుకొని, ఆయుధాలుగా మలుచుకొని ఆయన చేసిన క్యాంపెయిన్లు జనసంద్రంగా మారి అక్కడ లోకల్గా అక్కడ ప్రచారం చేసిన ఏరియాలలో ఏ నియోజకవర్గాలు చేశారో అక్కడ ఒక మంచి విజయాన్ని అయితే నమోదు చేయడం జరిగింది. ఈ క్రెడిట్ మొత్తం పవన్ కళ్యాణ్కి దక్కుతుంది అని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్ అభిమానులు, అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఇదే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక జాతీయ స్థాయి నాయకుడు కావడానికి ఆయన ప్రయత్నిస్తున్న సందర్భంలో ఈ విజయం అనేది ఆయన్ని ఒక స్టేజ్ నుంచి, అంటే మనకి ఏపీలో 21 సీట్లు స్ట్రైక్ రేట్ కొట్టిన కాడ నుంచి ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసిన తర్వాత మరొక స్థాయికి, అంటే జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది. ఈ యొక్క విజయం కూడా ఆయనకు అట్లా ఆ రకంగా సహాయపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.